నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. బాడీని చేప నవిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజినా రాదేంట్రా. ఈ భద్రంగాడు ఇంకేంసేపు మీటింగ్ చేయాలి? లేపండ్రా రేయ్ రండ్రా
మీరు రండ్రా. వెళ్ళండి, వెళ్ళండి. ఎర్రా భద్రం మంచినీళ్ళు కావాలేట్రా? థ్యాంక్స్ బాబాయ్, బాగున్నావా? నా సంగతికి ఏం లేరా. ఏంట్రా అబ్బాయి, మిమ్మల్ని ఎవరో పట్టేశారంట? మనోడే విడిపించాడు. మరి మామూలు శివాజీ ఏంటి, ఛత్రపతి శివాజీ. ఊరుకోండ్రా. దెబ్బలు బాగా తగిలేయంట్రా? ఈ దెబ్బలదే ఉంది కానీ బాబాయ్, మనోడిని సొరచేపకి మేతగా పడేశారు. ఓలమ్మో సరే అది ముక్కలు ముక్కలుగా నమిలేత్తది. ఎలా తప్పించుకున్నావు అబ్బయ్యా? అసలు ఏం జరిగి ఎలాస్ నన్ను లేనేటి, అది మగ చేప కాదు, ఆడ చేప. ఆహా, అయితే ఏడ్చేదేటి? ఇంకెటి సత్తది, మనోని చూస్తాను సిగ్గుతో సీర సరిపోనేగేసుకోను దీంతోనే సరిపోనది. ఇంకెటి తింటది? సొరకి సేరా సరిపోయిందా? కనపడ్డాలా? ఎగేసుకో, సముద్రం పోటు మీద ఉంది, డేంజరు. సచ్చినుడా పిత్త పరిగి మొహను మీరు రండే. ఈ అదవంతా మనకు పనేటి? చలాయ్ ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంతమంది కళ్ళు పడ్డాయో. దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరులకు అది చాలా అవసరం. తీసేయి. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పోజులు తప్పడం వేస్టేజ్. సొంత అన్న నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటుంది? రైటే. అదేంటన్నయ్య అలానే సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే. చచ్చా, నా రేపు స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చేయి. టీకేనంటే పళ్ళు రాలిపోతాయి. రండి రా అబ్బాయి రండి. బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు. ఎన్ని శివాజనకు స్పెషల్ టీ, బ్యాచ్ చెత్త ఏదైనా ఒకటే, మొత్తం ఆర్కోట్. ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా. బెత్తెన్నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్ మంచి బందర్లాట్ చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి. చేసా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాపద్దం. తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి 2 పూరీలు 2 గారెలు పార్సల్ చేసుకున్నా. 4 బొండాలు 1 సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. ఏయ్ అప్పుడే అక్కడికి రా. టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా. 3ంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా. రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ. పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్. అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. తిక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. ఇంకా ముదిరిందిరా నీకు. వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు. కదలకుండా కూర్చోమంటే వినవు. నేనెక్కడికి వచ్చానురా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ, అది వీధని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్రా వస్తుంటాయి. కూర్చో. ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమేళ్ళకు ఊపిరి పోసి బతికెత్తదిరా. తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కాట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మర్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే. చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే. నమస్తే సార్. రే, వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు. ఈ ఎదవలంతా మనకేం తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానీ రా నొక్కుబే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటాగేనండి. ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యాక చేస్తావా? సరుకొదిలేసి వస్తే ఇక్కడ చేస్తావు కదా. ఏయ్ అక్కడేం చూస్తున్నావు? నొక్కో. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు. నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్?
చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ. ఆ? రేయ్, ఏంట్రా పెద్ద మునగాన్ని అనుకుంటున్నావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? నడు, అరే నడవమంటుంటే కొత్తగా అడుగుతావేంట్రా? షాప్ గారి సంబంధం అనుకుంటున్నావా ఇక్కడ? ఏరే అడుగుతా అనుకుంటున్నావా? తీసుకో, నడు. రేయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? పద. రేయ్, నీళ్లలో చాప అనుకున్నావేంట్రా? కాట్రాజ్, కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంతరిసినా ఆడి కళ్ళలో భయమే లేదేటి? మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలే. ఏరా, మన బతుకులేంటో తెలుసుకునే వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు, పిడికిలు బిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు, మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటా మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలంతే. వాడేం వాగినా మూసుకొని ఉండాలా? మరి కొజ్జల్లా బతుకుతున్నావు ముయేష్, కొజ్జాలో కుక్కలో మనం బతికుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు? ఎన్నాళ్ళైనా ఉండాలరా. ప్రాణాలు చేత్తో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా? ఇక్కడ చావడానికా? పదండి, పదా. ఏంటి ఎవరే? మన చిన్నియేనా? కాదే, ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేయచ్చు. మంచి టైంకి వస్తారా? ఎక్కడి నుంచి వస్తారా గానీ? వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఇతను ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్కు? ఇక్కడ మాట్లాడే వాళ్ళు నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? నువ్వేంటి అతనకాలు పడ్డావు? ఏమున్నాడే, ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. చూసింది చాలు కానీ పద.